దోషముల ఫలితం ఏంటో తెలుసా? నీ ప్రయత్నములలో నీకు విజయము రాదు. నువ్వు చాలా అటెంప్ట్ చేస్తుంటావు, ఓటమి 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 ఓటమి, జయం రాదు నీకు. బిడ్డ గుర్తుపెట్టుకో, దోషముల ఫలం అది. అపజయాల బారిన పడతావు. దావీదు ఏకాకిలాగా కొండలో గుహల్లో లోయల్లో తిరిగాడు. దావీదును తరిమింది సౌలే. కానీ ఎన్ని అటెంప్ట్స్ చేసినా దావీదుని ముట్టలేకపోయాడు. కారణం, దావీదుకు దేవుడు తోడై ఉన్నాడు, సౌలుకు దేవుడు శత్రువు అయిపోయాడు. దానివల్ల దావీదు మీద సౌలుకు జయం రాలేదు. అంతేకాదు ఫిలిస్తీన్ల మీద కూడా జయం రాలేదు. చివరికి ఫిలిస్తీన్ల చేతుల్లో బలైపోయాడు. దోషములను క్షమించకపోతే ఏం జరిగింది? క్షమిస్తే ఏం జరిగింది? క్షమిస్తే దేవునితో సమాధానం ఉంటుంది. క్షమిస్తే ఆ ఫలము మనం తప్పించుకుంటాం. క్షమిస్తే దేవుని ముఖం మనం చూడొచ్చు. మన స్వరము కూడా దేవునికి వినపడింది. మన ప్రార్థనలు వెళ్తాయి ఆయన దగ్గరికి. ఎక్కడ దోషాలు అక్కడ పెట్టుకొని, ఒప్పుకోకుండా, మారు మనసు పొందకుండా, ఎక్కడ దరిద్రం ఆడే పెట్టుకొని, ఆడ చండాలం ఆడే పెట్టుకొని, ప్రభువా నేను మొర్ర పెట్టినా నువ్వేలా ఆలకించకున్నావు అంటే, ఏందిరా నీ గోల నాకు వినపట్టాల అంటాడు ఆయన. దేవునికి స్తోత్రం. నీకు వినపడకపోవటం ఏంది? ఊరుకో ప్రభువా. నరులకు చెవులిచ్చిన వాడివి, నోరిచ్చిన వాడివి నువ్వు, నీకు వినపడకపోవటం ఏంటంటే, లేదురా నువ్వేదో మొత్తుకున్నావు, నా దాకా రావట్లేదు. అది ఎందుకు రావట్లేదు ప్రభువా? నీ దోషములు నీకును నాకును మధ్య అడ్డుగా వచ్చేరా బాబు. అర్జెంటుగా అవి కడగబడాలి. అప్పుడే నీ స్వరం నా దాకా చేరితే. కాబట్టి మన మనవి దేవుని యొద్దకు చేరకుండా అడ్డగించేది దోషము. ఇప్పుడు అది కడగబడ్డప్పుడు ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్తుంది. ఆ ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు జవాబు వస్తుంది. అండ్ దేవుని ముఖ దర్శనం కూడా కలుగుతుంది. 4 విషయాలు ఉన్నాయి. చూడాలని ఎంతమందికి ఆశ ఉంది ఏసైని? ఏదో నేను అడిగానని చేతులు ఎత్తటం కాదు, నిజంగా ఉందా? మరి ఎప్పుడన్నా అడిగావా దేవుని ముందు కన్నీళ్లతో? గోజాడావా? ఒకసారన్నా నేను చూడాలి బ్రో. మళ్ళీ చూస్తే నమ్ముతానని అడగకూడదు. చూస్తే నమ్ముతానని అడగకూడదు. నువ్వు కనబడకపోయినా నిన్ను ప్రేమిస్తా, కనబడినా నిన్ను ప్రేమిస్తా, కనబడకపోయినా ప్రేమిస్తా. కానీ ఎందుకో ఒకసారి నిన్ను చూడాలని ఆశ ప్రభు, అంతే. అన్ను అడుగు, రోజు అడుగు, సడన్గా నీకు అనిపిస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం. చాలామంది భక్తుల అనుభవాలు అయ్యే, మనకు ఉండాల్సిన ఆశలు కూడా అయ్యే. భక్తులు అదే కోరుకున్నారు, నిన్ను చూడాలి, నిన్ను చూడాలి, నిన్ను చూడాలి. 3 సంగతులు చెప్పా. ఈ 3 కాదు, ఇంకా చాలా ఉన్నాయి. దోషములు క్షమింపబడకపోతే ఇంకేం జరుగుతాయి? మీరు చెప్పండి. వరుసగా 3 చెప్పాను కదా, అసలు మీకేం అర్థమైంది చెప్పండి. రైట్? దేవుడి దయ వల్ల ఎవరు చెప్పట్లా అంటే మీకు బాగా హృదయంలోకి తీసుకున్నారని అనుకుంటున్నానులే. మీకు ఎక్కక చెప్పట్లేదా, లేకపోతే అర్థమైందిలే అన్నా అని చెప్పట్లేదా? అర్థమైందా? ఏం అర్థమైందో చెబితే నేను కూడా ఆనందపడతాగా. ఇంతసేపు కష్టపడి లాక్కుంటా చెప్పా. చెప్పు. లేకపోతే ఏం జరిగిద్ది? ఒత్తిడి, వేదన, అశాంతి, శత్రువు చేతికి చిక్కుతాం, వాడి చేతిలో తన్నులు తింటాం. అది జరగొద్దంటే ఆయన ఎప్పుడు మన చేత్తో ఆయన చెయ్యి, ఆయన చేత్తో మన చెయ్యి, మన చేత్తో ఆయన ఇద్దరు కలిపి ఉండాలి. అట్లా అప్పుడు సరఫరా ఉంటుంది ఆయన నుంచి మనకి. దేవునికి మహిమ. రెండవది తప్పించుకుంటాం, ఫలాన్ని తప్పించుకుంటాం. 3వది మీరు చెప్పండి, మీ నోటితో చెప్పండి, ప్రార్థన వినబడింది. 4వది దర్శనం కలిగింది. 5వది దోషము మనల్ని దేవునికి శత్రువును చేస్తుంది. మన దోషము మనల్ని దేవునికి శత్రువుని చేస్తుంది. సౌలు అనేవాడు ఎన్నిసార్లు దేవుడు చెప్పినా మారు మనసు పొందల. పద్దాకల తిరుగుబాటు చేస్తానే ఉన్నాడు. పొద్దుగూకులు అదే పని మనోడికి. చెప్పింది ఇటు ఇంటాడు, ఇటు వదిలేస్తాడు.
స్టార్టింగ్లో విన్నాడు కానీ తర్వాత మనుషులకు భయపడి మనుషుల దయను కోరుకున్నాడు. సమూయేలు ద్వారా ఎన్నిసార్లు దేవుడు గద్దించినా ఇతడు వినలా. చివరికి శత్రువులు గట్టుగట్టారు, ముట్టడేశారు. సమూయేలు ఏం చనిపోయాడు. ఇప్పుడు నేను గెలుస్తానా ఓడతానా, నేను వెళ్ళాలా వెళ్ళొద్దా, నా గతి ఏంటి, నా ఫ్యూచర్ ఏంటి అనేది మనోడికి అర్థం కావట్లా సౌలుకి. ఎందుకు అంటే కలలోనైనా స్వప్నంలోనైనా మరి ఏ విధంగానైనా దర్శనం ద్వారానైనా ప్రవచనం ద్వారానైనా భక్తుల ద్వారానైనా యెహోవా వాక్కు సౌలుకి అందట్లా. ఎందుకు అందట్లేదు? దోషాలు మాట్లాడటం మానేశాడు. దేవుడు మౌనం అయిపోయాడు. ఎంత మొత్తుకున్నా ఈ దర్శనం లేదు, స్వప్నం లేదు, ప్రవచనం లేదు, ఏమి లేదు. స్టార్టింగ్లో అన్ని సమూయేలు ద్వారా అనుభవించినటువంటి సౌలు తర్వాత గిలగిల తన్నుకున్న దేవుని వాక్కు దొరకల. చివరికి ఎక్కడికి వెళ్ళాడో తెలుసా? దేవుని వాక్కు కోసం కర్ణపిశాచి గల స్త్రీ దగ్గరికి వెళ్ళాడు. ఏందోరు అనే ప్రాంతంలో కర్ణపిశాచి గల స్త్రీ ఉందని కనుగొని ఆమె దగ్గరికి మారు వేషంలో పోయాడు. ఆడికి పోయి ఆ కర్ణపిశాచి గల స్త్రీతో అంటున్నాడు, నేను నీ కొరకు ఎవరిని రప్పించాలి అంటే సమూయేలుని రప్పించమంటాడు. సమూయేలుని రప్పించడం ఆమె చేతిలో ఉందా? ఆమెకు ఒక దయ్యం లింక్ ఉంటుంది. చిత్రం ఏంటంటే ఏ మనిషి వచ్చినా ఆమె పిలిచినప్పుడు దయ్యం వచ్చింది. వచ్చిన వ్యక్తుల గురించి కొన్ని విషయాలు చెప్పిద్ది. వాళ్ళు ఏమనుకుంటారంటే చచ్చిపోయిన వాళ్ళే వచ్చి చెప్పారనుకుంటారు, కానీ కాదు, అది మోసం. కానీ ఈ మారు సౌలు పోయినప్పుడు నిజంగా రెగ్యులర్గా వచ్చే దయ్యం రావట్లా ఆమె దగ్గరికి. నిజంగానే భూమిలో నుంచి ఒకడు పైకి వస్తున్నాడు. ఇదేంది, నా రెగ్యులర్ క్యాండిడేట్ రావట్లేదు, వేరే జోన్ ఓపెన్ అయింది, వేరే పర్సన్ వస్తున్నాడు అని అదురుపోయి కేవమని కేకేసింది. రెగ్యులర్గా వచ్చే దయ్యం వస్తే ఆమె కేక ఎందుకు వేయాలి? మాయ చేసి పంపాలి. కానీ ఆ దెయ్యం బ్రేక్ అయింది. ఇక్కడ దేవుడు జోక్యం చేసుకున్నాడు. నిజంగా సమూయేలునే పంపించాడు. నిజంగా సమూయేలే వచ్చాడు. నీకెవరు కనపడుతున్నారన్నాడు సౌలు ఈమెతో. దుప్పటి కప్పుకున్న ముసలివాడు ఒకడు దేవతలలో నుండి పైకి వచ్చుడు నేను చూచుచున్నాను అందామె. అతను సమూయేలే అని సాగిలపడ్డాడు. ఆ సమూయేలు అడిగాడు, నన్ను ఎందుకు పిలిచావు అన్నాడు. ఫిలిస్తీయులు నా మీదకి వచ్చారు, యెహోవా నాతో మాట్లాడట్లేదు. కల ద్వారానైనా స్వప్నం ద్వారానైనా ప్రవచనం ద్వారానైనా ఆయన వాక్కు నాకు అందట్లేదు. కాబట్టి నీ ద్వారా నేను ఆ వాక్కు పొందాలని నేను రప్పించాను అన్నాడు. అప్పుడు సమూయేలు అన్నాడు, యెహోవా నిన్ను ఎడబాసి నీకు పగవాడుగాగా నన్ను పిలిచి ప్రయోజనం ఏంటన్నాడు. ఆ మాట ఎంత భయంకరమైన మాట అంటే దేవుడే శత్రువు అయిపోయాడంట ఆ సౌలుకి. ఈ మాట నూతన నిబంధనలో కూడా యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో ఉంది, చూడండి. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? ఈ లోక స్నేహము దేవునితో శత్రుత్వం అని మీరు ఎరుగరా? వైరం అంటే శత్రుత్వం. ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువు. అద్దుగో, చూసారా, వాడు దేవునికి శత్రువు. తమ్ముడా, సౌలుకు ఆ గతి పట్టింది. ఎందుకు వచ్చింది ఆ పరిస్థితి? దోషాలు. మారు మనసు పొందలేదు, దిద్దుకోలేదు, పశ్చాత్తాప్తుడు కాలేదు, సరి చేసుకోలేదు. పదే తిరుగుబాటు, దోషాలు. ఏమవుతాడు దేవుడు? శత్రువు అవుతాడు. 5వ విషయం చెప్పాను నేను. దేవుడే నీకు శత్రువు అయితే నీకు రక్షకుడు ఎవరు? దేవుడే నేను ఎడబాసి నీకు పగవాడైతే నేను కాపాడేది ఎవరు? ఎందుకు దేవుడిని మనకు శత్రువుగా చేస్తుంది? ఏమిటి ఇంతకి మనల్ని అట్లా చేస్తుంది అంటే పాపము. మన పాపమే.
కన్న తల్లే బిడ్డకి శత్రువు అయిందనుకో, వాడికి రక్షణ ఉందా? కాపాడేది తల్లి, ఆ తల్లే వాడిని చంపితే. అలాగే దేవుడే శత్రువు అయిపోతే, దేవుడే నీకు విరోధైతే, దేవుడే నీ మీద పగబడితే, దేవుడే నీకు పగవాడైతే, నీ గతి నా గతి ఊహించనలవి కాదు. ఆ పరిస్థితి రావద్దు అంటే దోషం ఉండొద్దు. దేవుడు మనకు మిత్రుడై ఉండాలి, శత్రువు కావద్దంటే దోషం ఉండొద్దు. దేవుని ముఖం మన ముఖం దేవుడు చూడాలంటే దోషం ఉండొద్దు. కడిగేసుకోవాలి, క్షమాపణ పొందుకోవాలి. లేకపోతే